హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర బ్లాగ్స్ ఇన్ తెలుగు. ఇవాటి వీడియోలో హార్వెస్ట్ అండి. మన గార్డెన్ లో అయితే హార్వెస్ట్ ఎంత చక్కగా వస్తుందో ప్రతి వారం అయితే హార్వెస్ట్ వీడియోలు పోస్ట్ చేస్తూనే ఉన్నానండి. ఈ చిన్న గార్డెన్ లో హార్వెస్ట్ అనేది ఇంత చక్కగా వస్తుంది. చూస్తున్నారు కదా, క్రీపర్ వెరైటీ అయితే మనకి సొరకాయలు అయితే ఇప్పుడే పిందెలు స్టార్ట్ అయినాయండి. బీరకాయలు అయితే ఫస్ట్ హార్వెస్ట్ చేసుకున్నాను, మళ్ళీ ఇప్పుడు కొన్ని హార్వెస్ట్ లోకి అయితే వచ్చేసాయండి. చూస్తున్నారా, ఇక్కడ ఒకసారి ఇక్కడ చూడండి. ఇక్కడ మనకు పండుగ సమస్య వర్షాకాలంలో చాలా ఎక్కువగా ఉంటుందండి. మన ఫ్రూట్ ప్లై బాక్సులు పెట్టినా కూడా మనకి వీటికి కాలుతూ ఉంటాయి. వాటి కోసం అయితే నేను ఇలా కవర్ కట్టానండి. ఈ కవర్ ఇక్కడ కట్టామండి. అసలు దీని సైజు చూడండి ఎంత పెద్దగా పెరిగిందో. కవర్ కూడా కిందికి జారిపోయింది చూడండి. అసలు ఇప్పుడు మీకు ఇది తీసి చూపిస్తాను. ఒకసారి చూడండి, బీరకాయ ఎంత పొడుగ్గా ఎంత చక్కగా వచ్చిందో. వీటిని అయితే ఇప్పుడు హార్వెస్ట్ చేస్తానండి. చూస్తారా అండి, బీరకాయ ఎంత పొడవుగా వచ్చిందో. వావ్, ఇంకా కూడా సైజు పెరుగుతుంది, కానీ మనకి కవర్ సరిపోవట్లేదండి. మళ్ళీ పండుగ కుట్టిందనుకో బీరకాయ మొత్తం పాడైపోతుంది. సో అందుకని హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఇంకా ఇవి ఎక్కడ కూడా ఉందండి. ఇలా కవర్లు కట్టేస్తే మనకి రిజల్ట్ చాలా బాగుందండి. మనము ఫ్రూట్ ప్లే బాక్స్ పెట్టినా సరే ఇలాగా కవర్స్, లేదంటే జిప్లా కవర్స్ కూడా అమెజాన్ లో దొరుకుతాయండి. అవి కట్టుకున్నా బాగుంటాయి. చూస్తున్నారా ఎంత పొడవుగా వచ్చాయో. ఇక్కడ కూడా ఇంకొకటి ఉందండి. మనకి వర్షాలు పడుతున్నాయి కదండి, వర్షాలకు చూస్తున్నారు కదా ఎంత బాగా వస్తున్నాయనండి. వావ్, ఇక్కడ చూడండి, బ్రహ్మకమలం అయితే 2 వీక్స్ ఏగో 4 ఫ్లవర్స్ అయితే వచ్చాయండి. మళ్ళీ ఇంకొక ఫ్లవర్ అయితే వచ్చింది. ఈ ఇయర్ అయితే ఇది 6th టైం అనుకుంటా అండి. ఫ్లవర్స్ అయితే చాలా చక్కగా వస్తున్నాయి. ఇక్కడ ఒక ములక్కాయ కూడా ఉందండి, ఇది కూడా తీసుకుంటున్నాను. డ్రాగన్ ఫ్రూట్ చూడండి, అసలు మన చెట్టు నిండా ఎన్ని కాయలు వచ్చాయండి. మన చాలా మంది అంటుంటారు, ఒక్కసారి వచ్చేసి మాకు ఇంకా పిందెలు రావట్లేదు, మాకు మొగ్గలు రావట్లేదు అని అంటూ ఉంటారు కదండి. నాకైతే బాధ అస్సలు లేదండి. చూడండి, అసలు నేను హార్వెస్ట్ చేయక ముందే ఆల్రెడీ పండ్లు రెడీగా ఉన్నాయా. మళ్ళీ చూడండి, మళ్ళీ కాయలుగా రెడీ అవుతున్నాయి. అసలు నేనైతే ఒక 1 మంత్ బ్యాక్ ఇచ్చానండి ఫెర్టిలైజర్ కూడా. ఈ మధ్యలో ఏది కూడా ఇవ్వలేదు. చూస్తున్నారు కదా ఎంత చక్కగా వస్తున్నాయో. మనం ఇచ్చిన ఫెర్టిలైజర్ అంటే వీక్లీ వన్స్ మనం వేరే మొక్కలకి ఇస్తుంటే లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తాం కదండి, అదే వీటికి కూడా ఇచ్చేస్తున్నాను. ఇంత చక్కగా వస్తున్నాయి. ఇప్పుడైతే ఫ్రూట్స్ హార్వెస్ట్ చేసుకుందామండి. ఇక్కడ చూడండి, అసలు వీటికి పాలినేషన్ కూడా నేను దేనికి చేయలేదండి. మనకి హనీ బీస్ అయితే మన గార్డెన్ లో చాలా వస్తున్నాయి. అవే పాలినేషన్ చేసి వెళ్తున్నాయండి. చూసారా, ఇంకా ఇక్కడ కూడా ఉంది. కొద్దిగా సైజ్ ఈసారి తక్కువగా వచ్చాయండి. ఈసారి మనం కంపోస్ట్ వేయాల్సిందే. ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి. వావ్, ఎన్ని ఫ్రూట్స్ వచ్చాయో చూడండి. మనము మొక్క పెట్టుకుంటే చాలండి. చూసారా, ఓపెన్ అయిపోయిందండి ఇలాగా. కలర్ చూడండి, పింక్ ఎంత చక్కగా కనిపిస్తుందో పైకి. ఇక్కడ కూడా ఉన్నాయి. చూడండి, హార్వెస్ట్ చేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలండి. ముళ్ళులు అయితే పుచ్చుకుంటాయి. ఇంకా ఇక్కడ కూడా ఉంది. ఇది వదిలేనా, ఇక్కడ నాకైతే అందట్లేదండి. మా వారు హార్వెస్ట్ చేస్తున్నారు. అందులో లోపల ఉండిందండి. చూస్తున్నారు కదండి, బుట్ట నిండా వచ్చాయి. ఇంక ఇక్కడ కాలేదు. అక్కడ కూడా ఇంకా 2 ఉన్నాయి, అవి కూడా కాలేదండి. ఇక్కడ పోమోగ్రానైట్ కూడా రెడీ అయిపోయినాయండి. ఒక 2 అయితే ఉన్నాయి.
మనకి జామకాయ అయితే ఒకటి రెడీ అయిపోయిందండి. ఇలాగా పండుగ కోసం అయితే మనం ఇలాగా కవర్లు కట్టేసాము. చూస్తున్నారు కదా సైజ్ అయితే ఎంత చక్కగా వచ్చిందో. ఎంత చక్కగా వచ్చిందో చూడండి సైజు. ఇక్కడ రేపు చూడండి. చూస్తున్నారు కదండి మన టెర్రస్ గార్డెన్ లో అయితే ఫ్రూట్స్ ఫెస్టివల్ అండి. ఇక్కడ మనకి డ్రాగన్ ఫ్రూట్స్, కొన్ని గ్రేప్స్, జామకాయ, అలాగే పోమోగ్రానేట్, ఇంకా ఒక ములక్కాయ, బీరకాయలు అయితే కేజీ పైన వచ్చాయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.